నేటి పంచాంగం వివరణ జూన్ 26, 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, రాత్రి 8:55 వరకు. వారం బుధవారం, సౌమ్యవాసరే. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 12:57 వరకు. యోగం విష్కంభ, ఉదయం 6:13 వరకు. కరణం కౌలవ, ఉదయం 10:03 వరకు. తదుపరి తైతుల, రాత్రి 8:55 వరకు. వర్జం రాత్రి 7:50 నుండి 9:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం కూడా లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 5 గంటల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:47. సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే మేషరాశి వారు తమ సంతానం నుండి శుభవార్తలను వింటారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే మేషరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎవరైతే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక చేపల చెరువు వారికి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభించి విస్తరించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రైవేట్ రంగాలలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీ మాట తీరు వల్ల 10 మందిలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయ సందర్శనం చేసినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసి సంతోషిస్తారు. మీ ప్రతిభ 10 మందిలో చాటుకుంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సయోధ్యకు మార్గం ఏర్పడుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న విధుల్లో మరింత అనుకూల స్థితి అనేది ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి రోజు అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము ఆశించిన అభివృద్ధి అనేది పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి భాగ్యయోగం అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది కనబడుతుంది.
ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వివాహ యత్నాలు చేస్తున్నారో వారు వివాహ విషయంలో శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆస్తి పంపకాలలో అనుకూలత అనేది కలుగుతుంది. తండ్రి తరపు వారి నుండి శుభవార్తను అందుకుంటారు. ఇక సోదర మైత్రి అనేది కలుగుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు మరింత అభివృద్ధి అనేది కలుగుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలను లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మీ మాట తీరుతో 10 మందిని మెప్పించగలుగుతారు. పెద్దలను గౌరవించడం ద్వారా మీరు అందరిలో ప్రత్యేకతను చాటుకుంటారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఈరోజు ప్రతి విషయంలోనూ కార్యసాధన అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, ఉద్యోగాన్ని కానివ్వండి తిరిగి పొందే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తిగా నడుం బిగించి పూర్తి చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. వ్యతిరేక వర్గాల వారికి కూడా మీ అడుగుజాడల్లో నడుస్తారు. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ భావాలను తెలియజేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత పురోగతిని సాధిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అన్నింటా అనుకూలమైన ఫలితాలను లభిస్తాయి. విద్యార్థులు తమ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన సంఘటనలు అనేవి ఎదురవుతాయి. వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు వృషభ రాశి వారు నారసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బందిని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. అలాగే ఇతరుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి క్రయ విక్రయాలు చేస్తారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి వ్యక్తుల పరిచయం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక విదేశయానం చేసే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా కూడా వాటిని అధిగమించి విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్ధలున్న ఈరోజు తొలగిపోయి సఖ్యత అనేది ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు అవార్డులు, రివార్డులు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. శుభకార్యాలను నిర్వహిస్తారు. మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు అనేవి సంతృప్తికరంగా ఉంటాయి. అదనపు ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కీలక వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఒక సమాచారం మీకు ఎంతో ఊరటనిస్తుంది. బంధువర్గం నుండి మీకు ఒక శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు ఇంటి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ పర్యటనలు చేసే అవకాశం లభిస్తుంది. ఇక విద్యార్థులకు కొంతమేర అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ సమస్యల నుండి బయటపడే అవకాశం అయితే ఈరోజు దొరుకుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే అనేక వివాదాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అస్సలు చేయకండి. చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా చేయడం చెప్పుకోదగ్గ సూచన. తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపడడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, నష్టాలను చవిచూస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనేకమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ అనేది ఎదురవుతుంది. నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఈ నష్టాల నుండి బయటపడవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి రావు. అలాగే అనేక విధాలుగా ధన నష్టం కలిగే అవకాశం కర్కాటక రాశి వారికి కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు, అవమానాలు ఎదురవుతాయి. ఎవరైతే నూతన పెట్టుబడులు ఈరోజు పెడుతున్నారో వారికి నష్టాలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉన్నందున అసలు ఈరోజు పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము చేసిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటికి ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారాలలో నష్టం కనబడుతుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ఈరోజు నష్టాలను చవి చూస్తారు. ఇక పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. సినీ రంగంలో కూడా నష్టాలను చవి చూస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీతో విరోధాలు పెట్టుకోవడం వలన మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సోదరుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తి పంపకాలలో వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారు అసలు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు. లేనిపోని నిందలను, అవమానాలను మోయాల్సి వస్తుంది. ఇక అనుకోని దుస్సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగులకు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి మాటలు పడవలసి వస్తుంది. అలాగే ఈరోజు అన్ని రకాల అవంతరాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీలు అందడంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. మరోవైపు ఆదాయం సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట అనేక విధాలమైన ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే సోదరులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు స్వీయ అనుభవాలతో నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. ఎవరి సలహాలు మీకు ఈరోజు పని చేయకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అదనపు విధులను సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవడం తగదు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు వినాయక ఆలయాన్ని సందర్శించడం, వినాయకుడిని పూజించడం, ఆరాధించడం ఈరోజు మీకు మంచి చేస్తుంది. సింహరాశి వారికి ఈరోజు సోదరులతో ఏవైతే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తమ గృహమున బంధుమిత్రుల ఆగమనం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన విద్యా విషయంలో శుభవార్తలను అందుకుంటారు. సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా మంచి శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆదాయం తగినంత సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు.
కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది రోజు. ఇక రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. వైద్యులకు మంచి ఆదరణ అనేది లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ నాయకులకు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి నూతన మిత్రుల పరిచయం అనేది ఉల్లాసాన్ని ఇస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరవుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చికాకులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి మరిన్ని లాభాలను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారు, రాజకీయ వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను అందుకుంటారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక కన్యారాశిలోని మహిళలు వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక గృహమున బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఎవరైతే కన్యారాశి వారు స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈరోజు పరిష్కరించుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున అనుకూలత అనేది పెరగడం వలన మంచి ఫలితాలను సాధిస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి పేరు ప్రతిష్టలు, గౌరవం అనేది పెరుగుతుంది. ఇక కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు రివార్డులను దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు అనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ప్రశాంతమైన జీవనం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే కన్యారాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే ఈరోజు తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఉద్యోగ మార్పుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి విదేశీ యానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కన్యారాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు వైద్యులకు కార్యసిద్ధి అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది. అన్నింటి విజయాలను పొందుతారు. ఇక కన్యారాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకుంటారు. కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయడంలో ఈరోజు కన్యారాశి వారు ముందుంటారు. సమాజంలో మీరంటే గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక బాధ్యతల విషయంలో ఈరోజు అసలు మీరు రాజీ పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపార సంస్థల నిర్వహణలో కొత్త విధానాలను అనుసరిస్తారు. దానివలన లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులు సాఫీగా సాగిపోతాయి. ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విశేషమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలనేవి అందుతాయి. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు దుర్గామాత స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి పెరుగుతాయి.
అలాగే వారు కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఆదాయం బాగుండడం వలన తులారాశి వారు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి అందుతాయి. వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. మిత్రులతో పాత వివాదాలు ఏవైతే కలిగి ఉన్నారో అవి తొలగిపోయి ఆనందంగా వారితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు స్థిరాస్తి విషయాలలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు సైతం నూతన కాంట్రాక్టులను చాకచక్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొంత సొమ్మును కూడా కూడబెడతారు. కుటుంబంలో అందరితో మీరంటే ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వ్యూహాలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఊహించని ఇంక్రిమెంట్లు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వారికి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఇక విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరడంలో ముందుంటారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. తులారాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో నూతన అవకాశాలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లబ్ధిని చేకూరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు విదేశీయానం చేసే అవకాశం వృశ్చిక రాశి వారికి వస్తుంది. వీసా సౌలభ్యాన్ని పొందుతారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం కలుగుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. మిత్రుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ అనేవి లభిస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీని కుదుర్చుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రావాల్సిన బాకీలు అనేవి అందుతాయి. కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మీపై అభిమానం అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు కొలిక్కి వస్తాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇంతకాలం పడిన కష్టం అనేది ఫలిస్తుంది. ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి పట్టుదల అనేది ఫలించి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు వారు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు రావడంతో వారు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే మహిళలు కుటుంబంలో ఉత్సాహం గడుపుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు ధనస్సు రాశి వారు తమ మిత్రుల నుండి ఆశించిన ధన సహాయాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
వృత్తి ఉద్యోగంన ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగంన ఆశించిన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు తమ కుటుంబ సమస్యలను రాజీ చేసుకుంటారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుస్సు రాశి వారికి మంచి రాజయోగం అనేది ఈరోజు కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి ప్రముఖులతో పరిచయం అనేది లబ్ధిని చేకూరుస్తుంది. ఇక శుభకార్యాలలోనూ పాల్గొంటారు. శుభవార్తలను వింటారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా వ్యాపారపరంగా అలాగే విద్యాపరంగా నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి రుణాలు అనేవి తీరిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ధనాదాయ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఆర్థిక అనుకూలత అనేది ధనుస్సు రాశి వారికి ఈరోజు ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అవసరానికి తగిన ధనం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే సతమతమవుతున్నారో వారికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు ఇంట బయట మీ మాటకు తిరగనేది ఉండదు. కార్యక్రమాలలో పడ్డ శ్రమకు ఫలితం అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను పొందుతారు. సాంకేతిక నిపుణులు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలు కుటుంబ సమస్యలపై అవగాహన అనేది పెంచుకుంటారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. మకర రాశి వారు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. ఇక ఉద్యోగస్తులకు ఉత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మనోబలంతో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. అవసరానికి ధనం అందుతుంది. ఆర్థిక పరిపుష్టి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తుల యొక్క ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. ఇక మీ గొప్పతనాన్ని అందరూ గుర్తిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇక గృహాన్ని మరియు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు అభివృద్ధి అనేది కనబడుతుంది. శుభకరమైన ఆనంద యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను గడిస్తారు ఈరోజు. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఊహించని విజయాలనేవి మకర రాశి వారికి లభిస్తాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, వస్తువులను కానివ్వండి తిరిగి పొందే మంచి రోజుగా చెప్పవచ్చు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రుణాలను తీర్చుతారు. ఇక ఈరోజు ప్రశాంతమైన ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సమాజంలో సేవకు అంకితం అవుతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పెద్దల సలహాలు సూచనలు మీకు చాలా ఉపకరిస్తాయి. ఈరోజు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.
ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అనేది అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశాంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలను లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు కూడా. ఇక విద్యార్థులు యొక్క విద్యా అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబంలో మరింత గౌరవం పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు శివాలయ దర్శనం సర్వపాపహరణంగా ఉంటుంది. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగవుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక దాయాదులతో నెలకొన్న వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు మీకు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఊహించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ ఆలోచన విధానాలతో అందరినీ మెప్పించగలుగుతారు. వీరు తీసుకునే మంచి నిర్ణయాలు వీరికి లాభాలను చేకూరుస్తుంది. అలాగే పెద్దలను గౌరవించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అందరితో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా మార్చుకోవడంలో మీరు సఫలమవుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. రాజకీయ రంగంలో అభివృద్ధి కనబడుతుంది. సినీ రంగంలో లాభాలను ఆర్జిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశీయాన సూచనలు కూడా ఉన్నవి. కుంభరాశి వారు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. గృహ యోగం అనేది కనబడుతుంది. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈ రోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లబ్ధిని పొందుతారు. ఇంటా బయట మీకంటూ గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు అనేవి ఈరోజు మీరు కార్యరూపాన్ని ఇస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు అనేవి అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థాయి హోదాలను పొందే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయ వర్గాల వారికి మరింత అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. దీనితో వీరు తృప్తిగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన ఫలితాలనేవి దక్కకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభించదు. ఇక ఉన్నతాధికారుల నుండి మాటలు పడవలసి వస్తుంది. ఇక ఈరోజు రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి రావు. చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీ చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆదాయం అంతగా కనిపించదు. బంధువులతో అభిప్రాయ భేదాలనేవి వస్తాయి.
దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు మరియు చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. వాహన విషయంలో మెలకుగా ఉండండి. ఆలోచనలు నిలకడగా ఉండక కొంత మానసిక క్షోభకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు చెడ్డవారితో పరిచయం జీవితాన్ని నాశనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని యువత ఎవరైతే ఉన్నారో వారు కొంత చెడ్డవారికి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మీ స్నేహితులలో మంచి చెడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఆ రెంటిలో తేడాను గమనించి స్నేహం చేయండి. అలాగే విద్యార్థులు కూడా విద్యా నష్టం అనేది కలిగే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడకుండా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు కూడా తొందరపాటు నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంన తాము చేసిన పొరపాట్లకు నష్టపోయే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. బంధువర్గం నుండి సమస్యలు ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం అనేది కనిపించదు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సమస్య అనేది మరింత జటిలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఇంట బయట చికాకులు అనేవి తప్పవు. కుటుంబ సభ్యులతో అనుకోని వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఇక మిత్రులు కూడా అపార్థాలతో మీకు దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లావాదేవీలలో నిరుత్సాహమే మిగులుతుంది. నష్టాలను చవిచూస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులకు అనుకున్నది సాధించడంలో వెనుకబడిపోతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయం అనేది అందకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, దుర్గాదేవి అష్టోత్తర పారాయణం, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.